ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం 1 కొరింథీ 10వ అధ్యాయం 14 నుండి 33వ వచనం వరకు. శ్రద్ధగా వినండి. పౌలు అంటున్నాడు, నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పే సంగతిని మీరే ఆలోచించండి. మనము దీవించే ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగడము క్రీస్తు రక్తములో పాలుపుచ్చుకోవడమే కదా. మనము విరిచే రొట్టె తినడము క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకోవడమే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలుపుచ్చుకుంటున్నాము. రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. శ్రోతలు వింటున్నారా? విగ్రహారాధన కొరింథీ క్రైస్తవులకు గొప్ప శోధనై కూర్చున్నది. అసూయ, మత్సరం, ధనాపేక్ష మొదలైనవి విగ్రహారాధనతో సమానమే అంటుంది దేవుని వాక్యం. ప్రభువు బల్లను సమీపించేవారు ఆత్మ పరీక్ష చేసుకోవాలి. ప్రత్యేకత లేని వారికి ప్రభువు బల్ల తీర్పు చెబుతుంది. పాత్ర ఆశీర్వచన పాత్ర. అది క్రీస్తు రక్తానికి సంకేతం. రొట్టె క్రీస్తు శరీరానికి సంకేతం. పాత్ర ఒక్కటే, రొట్టె ఒక్కటే. రొట్టె క్రీస్తు శరీరానికి గుర్తు అయితే ఆ శరీరం మనమే. అనేక అవయవాలు గల క్రీస్తు శరీరమిది. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడండి. బలి అర్పించిన వాటిని తినేవారు బలిపీఠముతో పాలివారు కారా? ఇక నేను చెప్పేదేముంది? విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినా, విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినా నేను చెబుతానా? లేదు. కాని అన్యజనులర్పించే బలులు దేవునికి కాదు, దయ్యాలకే అర్పిస్తున్నారని చెబుతున్నాను. మీరు దయ్యములతో పాలివారు కావడము నాకిష్టం లేదు. విగ్రహములలో ఏమీ లేదు. దానికి నైవేద్యం పెట్టినంత మాత్రాన ఆ పదార్థంలో ఎట్టి మార్పు రాదు. క్రైస్తవ విశ్వాసీ, నీకు స్వేచ్ఛ ఉంది, స్వాతంత్ర్యముంది. విగ్రహం ఒక వస్తువు, అందులో ఏమీ లేదు. గాని దాని వెనుక దయ్యముంది, జాగ్రత్త. బొమ్మలాటలో కదిలేది బొమ్మ కాదు, దాని వెనుక ఉన్న చెయ్యి దాన్ని కదిలిస్తుంది. ఈ సత్యాన్ని పౌలు గట్టిగా నొక్కి చెబుతున్నాడు. మీరు ప్రభువు పాత్రలోనిది, దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగలేరు. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలో, దయ్యముల బల్ల మీద ఉన్న దానిలో కూడా పాలు పొందనేరరు. ప్రభువుకు రోషం పుట్టిస్తామా? ఆయన కంటే మనము బలవంతులమా అని పౌలు సూటిగా ప్రశ్న అడుగుతున్నాడు. విగ్రహార్పితమైనది తింటే విగ్రహారాధన చేసినట్లే అని కొందరు అనుకుంటున్నారు. విశ్వాసి ఈ విషయంలో తన హృదయాన్ని పరీక్షించుకోవాలి. ప్రభువుకు మనం రోషం పుట్టిస్తామా? ఆయన కంటే మనం బలవంతులమా? క్రైస్తవ స్వేచ్ఛను దుర్వినియోగం కాకుండా చూసుకోండి. 23వ వచనంలో ఈ సత్యాన్ని పునరుద్ఘాటిస్తున్నాడు. అన్ని విషయములందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని అన్నీ చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యమున్నది కాని అన్నీ క్షేమాభివృద్ధి కలుగచేయవు. బైబిలులో కొన్నిటి విషయం చెప్పబడలేదు. వాటిని చేయడానికి నీకు స్వాతంత్ర్యముంది. ఆటల్లో, క్రీడల్లో పాల్గొనడము, కొన్ని రకాల దుస్తులు, ఆహారాలు, వినోదాలు, కాలక్షేపాలు, వీటి విషయంలో క్రైస్తవ స్వేచ్ఛ దుర్వినియోగం కాకూడదు. నీవు చేసేది, చెప్పేది అవతల ఉన్న బలహీన సహోదరునికి అభ్యంతరం కాకూడదు. కొన్ని విషయాలు క్షేమాభివృద్ధికరములైనవి కావు. అవతలి సహోదరుని విశ్వాసాన్ని మనం కట్టాలి గాని పడగొట్టకూడదు. నీవు దైవసేవకుడివైతే నీ సేవా సాక్ష్యం ఇతరుల విశ్వాసాన్ని బలహీనపరిచేది అయి ఉండకూడదు. దేవుని బిడ్డలు ఇతరులను బలపరచటంలోనే తాము బలపడతారు. ఎవడూ తన కోసమే కాదు, ఎదటివాని కోసమై మేలు చెయ్యాలని చూడాలి. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయకుండా కటికవాని అంగడిలో అమ్మేదేదో దాన్ని తినవచ్చు. భూమి దాని పరిపూర్ణత ప్రభువే అయి ఉన్నవి. నీకున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యము వెనక
పొరుగువాని పట్ల ప్రేమ ఉండాలి. ప్రేమ ప్రేరేపిస్తుంది. ప్రేమను బట్టి నీ స్వాతంత్ర్యమంతటినీ నీవు వినియోగించజాలవు. కొన్ని హక్కులను స్వచ్ఛందంగా వదులుకోవాల్సి వస్తుంది. నీ స్వాతంత్ర్యం ఇతరుల మీద ఎలాంటి ప్రభావం చూపెడుతుందో జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మనకిచ్చింది ఏదైనా ఈ సృష్టిలోనిది మనం వాడుకోవచ్చు, అనుభవించవచ్చు. అంతా దేవునిదే, అంతా దేవుడిచ్చిందే. మనం దేవుని బిడ్డలం, స్వేచ్ఛాజీవులం. అయితే మన ప్రేమను బట్టి మనం ఇతరుల పట్ల వ్యవహరిస్తాము. ఈ భోజనం ఎక్కడిది? ఏ దేవతకైనా నైవేద్యం పెట్టిందా అని ప్రశ్నలు అడగవద్దు. నీకు భోజనం వడ్డించింది అవిశ్వాసి అయి ఉంటే ఏం మాట్లాడకుండా నీకు పెట్టింది ప్రార్థనపూర్వకంగా తిను. అనవసరంగా అవతలి వ్యక్తి మనస్సాక్షిని కెలికి రభస రేపవద్దు. 27వ వచనం. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందుకు పిలిచినప్పుడు వెళ్లడానికి మీకు మనస్సుండిన ఎడల మీకు వడ్డించింది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చెయ్యకుండా తినండి. అయితే ఎవడైనా మీతో ఇది బలి అర్పించబడింది అని చెప్పిన ఎడల అలా తెలిపిన వాని నిమిత్తము మనస్సాక్షి నిమిత్తము తినకండి. మనస్సాక్షి నిమిత్తము అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు, ఎదటివాని మనస్సాక్షి నిమిత్తమే ఈ మాటలు చెబుతున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర్యము విషయములో తీర్పు తీర్చబడనేలా? నేను కృతజ్ఞతతో పుచ్చుకొనిన ఎడల నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నానో దానిని బట్టి నేను ఎందుకు దూషించబడాలి? శ్రోతలు వింటున్నారా? ఇక్కడ పౌలు మరొక నియమాన్ని ప్రతిపాదిస్తున్నాడు. నీవు తింటూ ఉండగా ఆ విందులో ఒకడు నిన్ను చూచి ఇది విగ్రహార్పితం అన్నాడనుకో, ఆ మాట నీవు విన్నప్పుడు నీవది తినకూడదు, వదిలేయాలి. అది తినడం నీకు తప్పు కాదు, అవతలి వ్యక్తి మనస్సాక్షికి అది కీడు కలిగిస్తుంది. అతని మనస్సాక్షి కోసం నీవు అతన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి అది తినవద్దు, మానెయ్యి. అవతలి సహోదరుడి పట్ల నీకున్న ప్రేమను బట్టి నీ హక్కును, నీ స్వాతంత్ర్యాన్ని నీవు వదులుకున్నావు. ఇది ప్రేమ నియమం. అంతేకాని నీ స్వేచ్ఛను మరో చిన్న ధర్మశాస్త్రంగా చేసుకొని నేను తినేదే అంటే అది నీ పట్ల పాపమవుతుంది. ప్రేమ నియమాన్ని ఉల్లంఘించకూడదు. ఏది ఏమైనా నీ సాక్ష్యాన్ని నీవు కాపాడుకోవాలి గదా. 31వ వచనంలో పౌలు ఈ ప్రేమ నియమాన్ని నిర్వచిస్తూ అన్నాడు, కాబట్టి మీరు భోజనము చేసినా పానము చేసినా మీరేమి చేసినా సమస్తము దేవుని మహిమ కొరకే చేయండి. యూదులకైనా గ్రీసు దేశస్థులకైనా దేవుని సంఘమునకైనా అభ్యంతరము కలుగచేయకండి. ఇలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షించబడాలని వారి ప్రయోజనము కోరుతూ అన్ని విషయాలలో అందరినీ సంతోషపెడుతున్నాను. 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అన్నపానాదులైనా మరేదైనా మన నియమం ఒకటే, దేవుని మహిమార్థమై చెయ్యాలి. మనం ఆదివారం ఆరాధనకు గుడికి వెడుతున్నామంటే దేనికోసం? విమర్శల కోసమా? విశ్వాసి చేసేదంతా చెప్పేదంతా మన దేవుని మహిమ కోసమే. లోక జనాభా అంతటినీ పౌలు 3 వర్గాలుగా విభజిస్తున్నాడు. 1 యూదులు, 2 అన్యులు, 3 దేవుని సంఘం. ప్రేమతో అవతలి వ్యక్తిని చేర్చుకోవాలి. ఒకరికొకరు అభ్యంతరాలు కలిగించుకుంటూ ఒకరికొకరు దూరం కాకండి అని పౌలు హెచ్చరిస్తున్నాడు. తిండిని బట్టి, వేషభాషలను బట్టి దేవుని పనిని పాడు చేయకండి అంటూ అపొస్తలుడైన పౌలు కొరింథు సంఘానికి ప్రబోధం చేస్తున్నాడు. యూదులు, అన్యులు వీరి మధ్య సంఘం సేవ చేస్తోంది. అయితే సంఘం త్వరలో ఎత్తబడుతుంది. యూదులు, అన్యులు మాత్రమే మిగిలి ఉంటారు. వారి కోసం దేవుడు ఒక ప్రత్యేక కార్యక్రమం రూపొందించి ఉంచాడు. అంతవరకు సంఘం యూదులను, అన్యులను సంపాదించాలి. దేవుని బిడ్డలారా,
దేవునికి మహిమ కలిగించనిది ఏదీ చేయకండి. నశించిన వారిని ప్రభువు దగ్గరికి రాబట్టాలి. అదే ఈ రోజున మన ధ్యేయం. పౌలు సవాలు విన్నారా? నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, చూస్తున్నారు గదా, మీరు నన్ను పోలి నడుచుకోండి. శ్రోతలు, క్రీస్తును పోలి నడుచుకునే నాయకులను పోలి నడుచుకోవడం శ్రేయస్కరం. దేవుడు మనకు అలాంటి నాయకులను దయచేయునుగాక. ఈరోజు మనం ఈ పాఠంలో ఎన్నో సత్యాలు నేర్చుకున్నాము. 1 కొరింథీ 10:13-22 వరకు దేవుని వాగ్దానం పేర్కొనబడింది. మన బలం, మన తాహతు ఏపాటివో ఆయనకు తెలుసు. మనము సహించగలిగినంత వరకే ఆయన పరీక్ష పెడతాడు. పరీక్షలో ఎవరూ తప్పిపోకుండా ఉండే సదుపాయం ఆయన చేస్తాడు. తలుపులు తెరిచి వెళ్ళిపో అన్నప్పుడు మనం శోధన వలయం నుండి వెంటనే తప్పించుకొని పోవాలి. పరీక్ష గెలిచిన వారికి బహుమానముంది. అది ప్రత్యేక ఆకర్షణ. 10:22-33 వరకు దేవుని మహిమను గురించి ప్రస్తావిస్తున్నాడు. అతిభక్తి పేరుతో ప్రేమరహితులై ప్రవర్తించకూడదు. క్రైస్తవ స్వేచ్ఛ నీకు ఇష్టం వచ్చినట్లు చేయడానికి లైసెన్స్ కాదు. ఛాందసత్వం భక్తి కాదు. భక్తి ముసుగులో ఓ చిన్న తరహా ధర్మశాస్త్రాన్ని ప్రకల్పన చేసుకోవద్దు. ఇతరుల క్షేమాభివృద్ధి కోసం దేవుణ్ణి మహిమపరచు. ఏమి చెయ్యాలో పరిశుద్ధాత్మే మనలో ఉండి మనకు చూపుతాడు, మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియ శ్రోతలు, వింటున్నారా? విగ్రహార్పితమైన నైవేద్యాలను తినవచ్చునా అనే అంశాన్ని గురించిన హితబోధే ఈ పాఠమంతా. విశ్వాసి ప్రతిదీ ఇది ఎక్కడ్నుంచి వచ్చింది, ఇది విగ్రహార్పితమా అనే సంగతులను చూడ్డానికి వేగులవాడేమీ కాదు. రక్షణ లేని అవిశ్వాసి ఇంటికి భోజనానికి వెళ్ళావే అనుకో, వంటగది ఆరాలు తీసే పని నీది కాదు. నీవు వంటగది గూఢచారివి కావుగదా. బలహీనుడైన సోదరుడు పనిగట్టుకొని నీకు ఈ సంగతి చెప్పాడనుకో, ఇది విగ్రహార్పితం అన్నాడనుకో, అప్పుడు ఆ ఆహారం, అది మాంసమైనా మరేదైనా తినవద్దు. ఒకే యేసు శరీరాన్ని పంచుకుంటున్న విశ్వాసులం మనమంతా బలహీన అవయవాలను కాపాడాలి, బలపరచాలి. యూదులకు గాని అన్యులకు గాని దేవుని సంఘానికి గాని ఎవ్వరూ ఎట్టి అభ్యంతరము కలిగించకూడదు. స్వాతంత్ర్యమిచ్చే ఆత్మ నియమాన్ని ఎదిరించకూడదు. విగ్రహాలకు అర్పించిన మాంసాన్ని గురించి వారికి కొన్ని మూఢనమ్మకాలున్నాయి. దేవత నైవేద్యంలోకి వస్తుందని, దాన్ని తింటే ఆ దేవత ఆ మనిషిలోకి వస్తుందని వారి నమ్మకం. అందుకే పౌలు ఈ విషయాన్ని ఇంత విపులంగా చర్చించవలసి వచ్చింది. దయ్యాలంటే భయం. అవి చెడుగు చేస్తాయని వారి అనుమానం. ఏది జరిగినా జరక్కపోయినా ప్రతిదానికి ఒక దేవత బాధ్యత తీసుకుంటుంది అని వారి భావన. యూదులకు కూడా ఇలాంటి భయముంది. సైతాను ఉన్నాడు, వాడు దయ్యాల రాజు, వాడు వాయుమండల సంబంధి. దురాత్మల సమూహాలున్నాయి. విగ్రహాలలో ఏమీ లేదు కాని వాటి వెనుక సైతాను హస్తముంది. ఈ నేపథ్యంలో మాంసాహారం ప్రస్తావన వచ్చింది. పౌలంటున్నాడు, ప్రభువు బల్లలో పాలు పొందేవారు దయ్యాల బల్లలో ఎలా పాలు పొందుతారు? యేసు శరీరం రక్తం స్వీకరించిన విశ్వాసి దయ్యముల పాత్రలోనిది ఎలా త్రాగుతాడు? పరిశుద్ధమైన వాటిని తాకిన విశ్వాసి చేతులు అపవిత్రమైన వాటిని ఎలా ముట్టుకుంటాయి? ఈ భూమి, దాని సర్వసంపూర్ణత అంతా దేవునివి అయినప్పుడు మనమెందుకు సంకోచించాలి? సంశయాత్మతో కాకుండా తేట అయిన మనస్సాక్షితో ఏదైనా తినవచ్చు. దాన్ని గురించిన విచారణ అనవసరం. అవిశ్వాసి ఒక విశ్వాసిని భోజనానికి పిలిచాడు. అతడు వడ్డించింది నిరభ్యంతరంగా తిను, కాని ఎవడైనా కావాలని ఇది విగ్రహ నైవేద్యము అని దేవత పేరెత్తి చెబుతాడనుకో, అప్పుడది తినవద్దు. ఈ విషయంలో విశ్వాసి ఇతరుల మనస్సాక్షి నిమిత్తం అలా చెయ్యాలి అంతే. విశ్వాసి మనస్సాక్షి కాదు, అవిశ్వాసి మనస్సాక్షిలోని బలహీనత.
విశ్వాసి తన స్వతంత్రాన్ని ఇతరుల మనస్సాక్షిలో రభస సృష్టించడానికి వాడకూడదు. ఇది ఈరోజు పాఠం. కొరింథీ క్రైస్తవులు యూదులకు మాదిరిగా ఉండాలి. యూదులు క్రైస్తవాన్ని గుర్తించరు, వారిని క్రీస్తు కోసమై సంపాదించాలి అనేది వారి ధ్యేయమై ఉండాలి. కొరింథీ సంఘస్థులు తోటి క్రైస్తవ విశ్వాసులకు అభ్యంతరాలు కలిగించకూడదు. బలహీన సహోదరుడి భారం బలవంతుడే మోయాలి. శోధనలో పడకుండా కాపాడాలి. సమస్తము ప్రభువు మహిమార్థమై చెయ్యాలి. మన క్రైస్తవ స్వాతంత్ర్యం కేవలం మన కోసమే కాదు, ఇతరులను ప్రేమించడానికి మనకు స్ఫూర్తినివ్వాలి. మాంసాహారాన్ని గురించిన ఈ చర్చ ఎంతో ఆసక్తిదాయకమైనది. 1 అన్య దేవాలయములలోని బలి మాంసం, 2 అంగట్లో అమ్మే మాంసం, 3 ఇంట్లో వడ్డించే మాంసం. మొదటిది విగ్రహ సంబంధమైన వాటికి దూరంగా ఉండండి అని ఆజ్ఞ. అంగట్లో అమ్మేదైతే ఎట్టి అనుమానం లేకుండా తినొచ్చు, కాని ఇంట్లో వడ్డించిందైతే ఎవరికైనా అనుమానము భయము ఉంటే దాన్ని వారు వ్యక్తం చేస్తే వడ్డించిన మాంసం తినకూడదు. ఈ సందర్భంలో ప్రభువు బల్లను పౌలు ప్రస్తావించాడు. క్రీస్తు రక్తం, క్రీస్తు శరీరం, ఈ 2 బల్ల సహవాసానికి కేంద్ర సత్యాలు. క్రీస్తు శరీరంలో మనమంతా సాటి అవయవాలం. అయితే అన్య బలులు దేవునికి చెందవు. దేవుని పాత్ర ఆశీర్వాద పాత్ర, దయ్యపు పాత్ర శాప పాత్ర. ఈ యుగ సంబంధ దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగిస్తాడు. క్రీస్తుకు బెలియాలుకు సంబంధం లేదు. దేవుని బిడ్డలే దేవుని ఆలయం. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడగొడుతుంది, పాడు చేస్తుంది. ద్వితీయోపదేశకాండం 32:21 ఇశ్రాయేలును గురించి దేవుడు పలికిన కఠినమైన మాట. వారు దైవము కాని దాని వలన నాకు రోషం పుట్టించారు, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహం పుట్టించారు. స్వాతంత్ర్య నియమాన్ని ప్రేమ నియమం ఏలుతుంది. ప్రతిదీ చెయ్యడానికి స్వతంత్రమున్నా పొరుగువాని మేలు కోసం వారి పట్ల మనకున్న ప్రేమను బట్టి కొన్ని చెయ్యము, చెయ్యలేము. యేసు ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది. యేసు మనల్ని ప్రేమించినట్లే మనము ఒకరిని ఒకరము, అందరము ఇతరులను ప్రేమిస్తాము. ఆహార పదార్థములలో నిషిద్ధమైనవి ఏవీ లేవు. తిండికి దేవుని రాజ్యానికి సంబంధం లేదు. ఈ సందర్భంలో 24వ కీర్తన 1వ వచనం మనకు జ్ఞాపకం వస్తోంది. భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు యెహోవావే. ఇదే అంశాన్ని పౌలు రోమాపత్రిక 14:16-27 వరకు ప్రస్తావిస్తూ అన్నాడు, మీకున్నది మేలైనది, దూషణ పాలు కానివ్వకండి. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకో. తాను సమ్మతించిన విషయములో తనకు తానే తీర్పు తీర్చుకునేవాడు ధన్యుడు. 1 కొరింథీ 8:13 పునరుద్ఘాటిస్తూ పౌలు ఈ అంశాన్ని ఇంతటితో ముగించాడు. భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల, నా సహోదరునికి అభ్యంతరము కలుగకుండా ఉండటానికి నేను ఎన్నటికీ మాంసము తినను. మనం దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు క్రీస్తునందు మనల్ని ప్రేమించినట్లే మనము ఇతరులను ప్రేమించాలి. క్రైస్తవ ప్రవర్తన అంతా దేవుణ్ణి మహిమపరిచేది అయి ఉండాలి. అనేకులు రక్షించబడాలి. వారిని నూతన జన్మకు నడిపించాలి. యూదులకు, అన్యులకు మాత్రమే కాదు, సంఘము బలహీన క్రైస్తవ సోదరీ సోదరులకు కూడా ఎట్టి అభ్యంతరము కల్పించకుండా జాగ్రత్త పడాలి. రక్షణలో నీతి, పరిశుద్ధత, మహిమ అనే 3 అంతస్తులున్నాయి. ఇది వారి పరిపక్వతను చూపుతుంది. యేసు ప్రభువు తన తండ్రిని ఎంతో ప్రేమించాడు, మనలను ఎంతో ప్రేమించాడు. అలాగే మొదట మనల్ని ప్రేమించాడు గనుక మనం ప్రేమిస్తున్నాము. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు కలిగిన పౌలు నన్ను పోలి నడుచుకోండి అని కొరింథీ సంఘస్థులను సవాలు చేస్తున్నాడు.
రోమాపత్రిక 15:3 క్రీస్తు తనను తాను సంతోషపరుచుకొనలేదు కాని నిన్ను నిందించే వారి నిందలు నా మీద పడ్డాయి అని రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించింది. ప్రియ శ్రోత, నీవు ఈ యేసు ప్రభువును నీ స్వకీయ రక్షకునిగా ఎరుగుదువా? అయితే ఈ సందేశం ప్రత్యేకించి నీకోసమే. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నిత్యత్వము పర్యంతము మనకందరికి తోడై ఉండునుగాక. ఆమేన్.